ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12, 13, 14. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారు నుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటురని మీరు జ్ఞాపకము చేసుకోండి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవాన్ని వందనాలు, మహోన్నతుడైన దేవాన్ని వందనాలు, సర్వాధికారి అయిన దేవాన్ని వందనాలు, మా రక్షకుడు అయిన దేవాన్ని వందనాలు. ప్రభువు దినం, పరిశుద్ధ దినం ఆరాధనలో మేము పాల్గొనడానికి మీ మందిర ఆవరణంలోకి మీరు మమ్మల్ని తీసుకొచ్చిన దానం బట్టయ్యా మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభా, ఉదయకాల సమయంలో అయ్యా మేము ఎలా ఆరాధించాలో, ప్రభా ఎందుకు ఆరాధించాలో మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా తన ఆత్మీయ మర్మాలను మాకు తెలియచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. తండ్రి ప్రభువా, మీకు వందనాలు. గడిచిన ప్రభు దినం నుండి ఈ క్షణం వరకు మీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచి అయ్యా మిమ్మల్ని ఆరాధించడానికి, గణపరచడానికి, స్తుతులు చెల్లించడానికి, మీకు స్తోత్రములు చెల్లించడానికి బిడ్డలు మేము ఎంతో ఆశతో వచ్చాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకు స్తోత్రం. మీరే మాట్లాడారు. ప్రత్యేకంగా అనుకునే నన్ను ఈ శిరోచాటు మరుగుపరుచుకోండి. నేను ఆత్మీయ మర్మాలు మాకు తెలియజేసి మేము స్థిరపడి, బలపడి, ధైర్యపరచబడి, అవి ఆదరించబడి యథార్థమైన ఆరాధన మీకు సమర్పించుకునేలాగిన సహాయము చేయండి. మీ ప్రేమకై, మీ దయకై కోరుకుంటుంది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ మనవి చేస్తూ నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన ఈ లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దేవుడు చాలా ప్రేమ కలిగిన. ఎందుకంటే ఎప్పుడు కూడా మనల్ని సరిచేయాలని, మనల్ని సరైన విధానంలో, సరైన మార్గంలో, సరైన పద్ధతిలో మనం నడిపించాలని ఆయన ఆశ. అందుకనే తన సేవకుల ద్వారా, తన యొక్క బిడ్డల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఆదివారం నిజంగా మనం ఎంతో ధన్యులు. వాతావరణం సరిగ్గా లేకపోయినా, ఎవరి పనులు వాడు చూసుకుంటున్నా కానీ ఆయన మందిరంలోకి వచ్చి ఆయన మన ఎడలు చేసిన కార్యాలను బట్టి ఆయన ఆరాధించడానికి వచ్చాము. నిజంగా దాన్ని బట్టి దేవుడు ఎలా ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, అసలు
మనము ఆయన ఎందుకు ఆరాధించాలి? ఎందుకు మనము ఆయన్ని ఘనపరచాలి? ఎందుకు మనము ఆయనకు స్తుతులు చెల్లించాలి? ఎందుకు ఆయన్ని మనము మహిమపరచాలి అని ఒకసారి చూస్తే ఇక్కడ ఒక విషయం మనకి జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. చూడండి, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉంది. ఎవరు మనం కదా? అన్యజనులం. దేవుడు అంటే తెలియదు. మరి దేవుని యొక్క కృపను మనం పొందలేదు. దేవుని యొక్క మహిమను మనం పొందలేదు. ఆ ప్రత్యక్షతలోకి కూడా మనం వెళ్ళలేదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అన్ని జనులకి ఇక్కడ దేవుడు ఒక డెఫినేషన్ ఇస్తా ఉన్నాడు. చూడండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. అంటే ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ప్రియులరా, సున్నతి లేనివారు అంటే దేవుని యొక్క ఈ కొత్త నిబంధనలో లేకపోతే ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించిన తర్వాత సున్నతి లేనివారు అని అంటే అర్థం ఏంటంటే దేవుని చేత దర్శించని వారమై ఉన్నాం. దేవుని చేత అభిషేకించబడిన వారము కాదు. కాబట్టి దేవుడు మనల్ని దర్శించక మునుపు, మనల్ని జ్ఞాపకం చేసుకోక మునుపు, మన దేవుణ్ణి మన హృదయంలోకి సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు మనం ఎవరో అన్యజనులం కదా? మనం అన్యజనులం. మీ తాతయ్య పేరు ఏంటండి? చూడ, మీ తాత వాళ్ళ తాత పేరు పెద్ద స్వరూపం. మీ తాత పేరేంటి? రాజా లాజరస్. వాళ్ళ తాత తెలియదు. మీ తాత తెలుసా? ఎవరు వాళ్ళ తాత? రాజు కదా? మీ తాత తెలుసా? పేరు నాగబోసు. చూసా? అంటే ఇక్కడ మనం అందరం కూడా అన్య జనులుగా ఉన్న మనల్ని అప్పుడు ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాం చూడండి. ఒకటి ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక. ఇజ్రాయేలు ప్రజలం కాదు. ఇజ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, అభిషేకించబడిన వారు, ఆయన ఎన్నుకొనిన జనాంగం, ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు, ద పీపుల్ హూ అనాయింటెడ్ బై గాడ్, దేవుని చేత అభిషేకించబడిన ప్రజలు. అందుకనే చూడండి, మనం ఎవరట? మనం ఎవరివి? అన్యజనులం. ఎప్పుడు? సున్నతి లేదా దేవుడు మనల్ని దర్శించక మునుపు. అన్యజనులుగా ఉన్నప్పుడు మన పౌరుషత్వం ఏడుంది? ఈ లోకంలోనే ఉంది. ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, ఆయన దేశం కాకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం మనం. వాగ్దాన నిబంధన లేని పరచర్యలు. మనకు వాగ్దానాలు లేవు, నిరీక్షణ లేదు, ఒక నెమ్మది లేదు, ఒక దశ లేదు, ఒక దిశ లేదు. ఎప్పుడు? అన్యజనులుగా ఉన్నప్పుడు, దేవుని ఎరుగని వారముగా ఉన్నప్పుడు. చూడండి, ఇక్కడ చూస్తే నిరీక్షణ లేని వారు. ఏంటి నిరీక్షణ అంటే? ఏంటి?
నా భవిష్యత్తులో నేను ఒక మంచి పరిస్థితులకు లేకపోతే మంచి స్థితిలోకి నేను వెళ్తాను అనే ఆ హోప్నే మనం నిరీక్షణ అంటాం. నాకున్న ఈ యొక్క పరిస్థితిని బట్టి, నాకున్న ఈ సమస్యను బట్టి, ఆ సమస్య నుండి నేను విడుదల కాబోతున్నాను అనే ఒక నిరీక్షణ. కానీ ఈ అనుజనుల కట నిరీక్షణ లేదట. నిరీక్షణ లేదు. అయ్యో నేను వ్యాధితో బాధపడుతున్నాను, అయ్యో నేను వ్యాధి రోగము బాధలో ఉన్నాను, ఈ బాధకి విముక్తి లేదు. నిరీక్షణ లేనివారు. కాబట్టి లోకమందు దేవుడు లేని వారుగా ఉన్నాం. ఈ లోకంలో ఏమంటాం మనం? నేనే దేవుణ్ణి, నేను చెప్పిందే వేదం, నేను మాట్లాడిందే కరెక్ట్ కదా, నేను మాట్లాడిందే కరెక్ట్ అని మన జీవితాలు మనం పాడు చేసుకుంటూ చివరగా చూస్తే చివరగా చూస్తే ఏంటిది? చివరగా క్రీస్తుకు దూరస్తులై ఉంచినని. మనం ఎలా ఉన్నాం? నిరీక్షణ లేదు, క్రీస్తుకు దూరంగా ఉన్నాం. లోకంలో దేవుడు లేని వారుగా ఉన్నాం, క్రీస్తుకు దూరంగా ఉన్నాం. ఇజ్రాయేల్తో పౌరసత్వం లేదు, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నాం. ఎటువంటి స్థితిలో ఉన్నాం మనం? దేవుడు మనల్ని దర్శించక మునుపు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోక మునుపు మనం క్రీస్తుకి దూరస్తులుగా ఉన్నాం. మరి క్రీస్తుకి దూరస్తులుగా ఉన్న మనల్ని దేవుడు వదిలేశాడా? వదిలిపెట్టాడా? లేదు కదా. ఏం చేశాడు ఆయన? చూడండి 13వ వచనం. అయినను, అందరం కలిసి చదువుతాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇంతకు దూరంగా ఉన్నాం, నిరీక్షణ లేదు, దేవుడు లేనివారుగా ఉన్నాం, లోకమే దేవుడని జీవించాం, లోకంలో జీవించాం. మనం నోరు తెరిస్తే భయంకరమైనది, మన ఆలోచన భయంకరమైనవి, మన క్రియలు భయంకరమైనవి. ఇశ్రాయేలు ప్రజలతో, దేవుని ప్రజలతో పౌరుషత్వం లేదా రిలేషన్ ఎటువంటి సంబంధాలు లేవు. మరి అటువంటి నిన్ను నన్ను ప్రియులారా దేవుడు ఆయనకి సమీపస్తులుగా మనల్ని చేసుకున్నాడు. దేని వల్ల చేసుకున్నాడు? ఎలా చేసుకున్నాడు? క్రీస్తు రక్తము వలన. క్రీస్తు రక్తానికి అంత ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి కదా. ఇంకా చూడండి, ఇక్కడ మొదటి వచనం చదవండి ఒకసారి. దేని ద్వారా బ్రతికించారు? ఆయన రక్తము ద్వారా. ఆయన రక్తాన్ని మన మీద చిందించుట ద్వారా, ఆయన రక్తము ద్వారా మనల్ని కడుగుట ద్వారా. కానీ మనం ఎవరు? అపరాధం చేసిన వారం, పాపం చేసిన వారం. పాపం చేసాం, అపరాధం చేసాం, మనం ఆత్మీయంగా చనిపోయి ఉన్నాం. చనిపోయిన నిన్ను నన్ను మనల్ని పిల్లరా, మరి నిరీక్షణ లేని వారుగా ఉన్న మనల్ని, దేవుడు లేనివారుగా ఉన్న మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి ఏం చేశాడు? ఆయనకి మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏ నిరీక్షణ అది? ఏమొచ్చింది? క్రీస్తు ప్రభు నీ జీవితంలోకి రావటం ద్వారా, క్రీస్తు ప్రభు నీ కుటుంబంలోకి రావటం ద్వారా, క్రీస్తు ప్రభు నీ సంఘంలోకి రావడం ద్వారా నీకు వచ్చిన నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు నేను నా దేవుణ్ణి కలుసుకుంటాను. అదే నిరీక్షణ. ఎక్కడ కలుసుకుంటాం? పరలోక రాజ్యములో, నిత్య రాజ్యములో. ఒకరోజు నా ప్రభువుని, నన్ను రక్షించిన నా ప్రభువుని, నన్ను బ్రతికించిన నా ప్రభువుని, నాకు ఒక మార్గము, నాకు ఒక దశ, నాకు ఒక దిశ ఏర్పాటు చేసిన నా ప్రభువుని ఒకరోజు నేను కలుసుకుంటాననే ఆ నిరీక్షణ మనకి ఇచ్చారు.
గమనిస్తే నిజంగా చూసారా, ఏం పార్టీ వారు? మనకి ఏదైనా మనకి ఏదైనా అర్హత ఉందా? పాపంలో ఉన్నాం. మనం పాపులమా కాదా? ఎవరైనా చెప్పగలరా? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చిన కూడా చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చిన, నీతిమంతుడు ఒక్కడనూ లేడు, ఒక్కడైనను లేడు. 23 కూడా చదువు ఒకసారి. 23 వచ్చిన, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదా. ఇటువంటి వారు మనం. We lost the glory of God because our sin nature, మన పాప స్వభావము, పాప స్థితి వలన దేవుని యొక్క మహిమని మనం చూడలేకపోయాం. మనము చూడలేకపోతూ ఉన్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఏం జరిగింది ఇక్కడ? మీ మనోనేత్రములు వెలిగింపబడిన. ఏం జరిగింది ఇక్కడ? ఇంతకుముందు మన మనోనేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి. గుడ్డితనం కలుగు చేశాడు అపవాది. దేవుని యొక్క మహిమని, దేవుని యొక్క ప్రకాశాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క బలాన్ని మనం చూడకుండా ఉండే విధంగా మన మనోనేత గుడ్డితనం కలుగు చేసిన ఆ క్రమంలో దేవుడు మనం దర్శించి, అయ్యో వీళ్ళు పాపం చేశారు, అయ్యో వీళ్ళు అపరాధం చేశారు, వీళ్ళు నాకు దూరంగా ఉన్నారు అని దేవుడు అనుకోకుండా ఆయన యొక్క చూడండి ఏం చేశాడు. ఆయన 4వ వచనం చదవమ్మా. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలను చూపిన తన మహాప్రేమను బట్టి, ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఇక్కడ చాలా స్పష్టంగా మనం చేసిన తప్పుకి మనం ఏం అనుభవించాలి? శిక్షను అనుభవించాలి కదా, శిక్షను అనుభవించాలి. కానీ ఆయన ఉగ్రత ఆ 3వ వచనంలో చూస్తే, వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రమై ఉన్నాం. We are deserved to be punished as well as the wrath of God. దేవుని యొక్క ఉగ్రతకి మనం పాత్రులం. దేవుని యొక్క శిక్షకి మనం పాత్రులం. ఎందుకంటే ఈ లోకమే శాశ్వత మనం జీవిస్తూ పాపము అపరాధం చేస్తూ మునుపు ఇంతకు ముందు ఉన్న మన యొక్క జీవితాన్ని మనం చూస్తే, మన ప్రవర్తన మనం చూస్తే, శరీర ఆశల్ని వాటిని నెరవేర్చుకోవటానికి ఆ విధమైన పాపాలు చేశారు పిల్లరా. నిజంగా అటువంటి జీవితం కలిగిన మనల్ని దేవుడు మన మీద కరుణ సంపన్నుడు, మన మీద కనికరము చూయించి, ఎవరైనా కనికరము కలిగిన దేవుడు, ఎవరైనా మనల్ని బ్రతికించిన దేవుడు, ఎవరైనా ఆయనకి సమీపస్తులుగా చేసుకున్న దేవుడు. ఇంతకుముందు ఎక్కడున్నా మనం? దూరస్తులుగా ఉన్నామంటే ఇంకొక అర్థం ఏంటి? లోకంలో జీవించాం. అప్పుడు మనకు నిరీక్షణ లేదు, మనకొక
ఒక మార్గం, ఒక డెస్టినీ లేదు, ఒక మార్గం లేదు, ఒక ఎయిమ్ లేదు, ఒక గోల్ లేదు. కానీ ఆయన యొక్క కరుణ వలన, ఆయన యొక్క కనికరం వలన దేవుడు ఆయన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించి రక్షించిన దేవుడు. ఎవరైనా మన రక్షకుడు. ఏం కావాలి? ఎందుకంటే ఆయన్ని మనము ఆరాధించడానికి ఇంకేమైనా కావాలా? ఏ అభినయ ఇంకేమైనా కావాలా? కాబట్టి లోకంలో జీవిస్తూ నిరీక్షణ లేకుండా, దశ లేకుండా, దిశ లేకుండా మనం జీవిస్తున్న మనల్ని దేవుడు మనం దర్శించిన దాన్ని బట్టి ఎంత ప్రేమ. ఇక్కడ చూస్తే మనం ఆయన కృప చేతనే మీరు రక్షింపబడి. కృప అంటే వీఆర్ నాట్ డిజర్వ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, బట్ బికాజ్ ఆఫ్ హిస్ గ్రేస్. మనకు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా దేవుడు మనం రక్షించాడు. రక్షణ పొందడానికి గారు డబ్బులు ఎవరు కట్టాడు? మనం కట్టామా? ₹1,00,00,000 కానీ ఉద్యోగం రావడానికి మాత్రం ₹1,00,00,000 కట్టారు పాపం. దాని రక్షణ కృప చేత ఉచితముగా మనం పొందాం. కాబట్టి మరి మనం ఆయన్ని ఆరాధించవచ్చు. మరి అప్పటి నుంచి ఏమైనా విడిచిపెట్టారా? గడిచిన ప్రభువు దినం నుండి ఇప్పటి వరకు దేవుడు ఎవరు మనల్ని విడిచిపెట్టాడా? నో, he never leave and he never forsake. ఆయన విడువడు, ఎడబాయని దేవుడు. కాబట్టి నిజంగా ఈ వారం మొదటి గడియల్లో ఎంతో వేదన, డిప్రెషన్లో ఉన్నాం మేము, మా కుటుంబానికి సంబంధించి బిడ్డల విషయమై. కానీ 2 రోజుల నుంచి దేవుడు మాట్లాడుతున్నది ఫ్రీగా. దేవుడు మాకు ఇచ్చిన ఆ సమాధానాన్ని బట్టి నిజంగా దేవుడికి నమస్కరిస్తాం. మరి మొన్నటి రోజున సంఘంలో గొప్ప సంఘం, మన బిడ్డల విషయంలో మనం థ్యాంక్స్ గివింగ్ పెట్టినప్పుడు వారందరూ కూడా వచ్చి దేవుడు వాక్యాన్ని విన్నారు. ఆ వాక్యం ద్వారా ఎప్పుడో ఒకసారి వాళ్ళు పట్టపడతారండి. ఈరోజు వస్తారని చెప్పనా అంటే కదా, ఈరోజు వస్తారా రేపు వస్తారా, ఒకవేళ నేను ఈ లోకం నుండి పోయిన తర్వాత వస్తారని చెప్పలేదు. దేవుడు నమ్ముకుంటారు. ఆ బీజం అనేది. కాబట్టి దేవుడు మనకి ఎటువంటి యోగ్యత లేకపోయినా సోదరులారా, ఆయన మనల్ని బ్రతికించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనకంటూ ఒక డెస్టినీని మనకు దయచేసి. కాబట్టి జ్ఞాపకం చేస్తాం దేవుడిని మనం హృదయపూర్వకంగా యథార్థమైన హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో మనం దేవుడిని ఆరాధించాలి. నిజంగా వాతావరణం మరి అననుకూలంగా ఉన్నా కానీ పఠింప శ్రేష్ఠ గ్రంథముపై, పఠింప శ్రేష్ఠ గ్రంథముపై అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. పఠింప శ్రేష్ఠ గ్రంథముపై, మరొకసారి పఠింప శ్రేష్ఠ గ్రంథముపై, పఠింప శ్రేష్ఠ గ్రంథముపై అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. పఠింప శ్రేష్ఠ గ్రంథముపై. కూర్చుంది. దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న బలలో చేయడానికి ముందు కొన్ని మాటలు, దేవుని మాటలు మనం
ధ్యానించుకొని యోగ్యముగా బలలో చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యముగా ఉన్న బలలో చేయడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. మొదటి వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు మా ఆరాధన స్వీకరించిన దేవా మీకు స్తోత్రములు. మరియు శరీరానికి రక్తానికి సాదృశ్యం బలలో చేయడానికి ముందుగా మమ్మల్ని సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, తీర్మానం తీసుకోవడానికి నిర్వహించిన లేఖన భాగంలో వందనాలు ప్రభువా. ఆ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని సరిచేయండి, బాగు చేయండి, శుద్ధీకరించి ప్రభావంగా మేము యోగ్యంగా మీ బలలో చేయడానికి కావాల్సిన కృపను మాకు నిలబడుతున్న అనుకున్న నన్ను ఈ ఆత్మతో నింపి మీ మాట నా నోట్లో మీరు మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, ధైర్యపరిచి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక మాట దేవుడు మాతో మాట్లాడుతాడు. ప్రియులైన పిల్లలు. కుటుంబంలో 2 పిల్లలు ఉంటే వాళ్ళల్లో ఆ 2లో ఎవరైతే ఎక్కువగా మన మాటలు వింటారో వాళ్ళని ఏమంటాం? నాకు చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. జనరల్గా తల్లిదండ్రుల్లో కూడా పిల్లలకి ఇద్దరు ఇష్టం ఉంటారు, ఒక్కరినే ఇష్టపడతారు కదా అని అనుకుంటాం. కానీ వాళ్ళు మాత్రం ఇద్దరిని ప్రేమిస్తా, ఇద్దరిని గౌరవిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళకున్న ఎమోషన్స్ని బట్టి ఏదో నా మాట వినట్లేదేమో అని అనుకుంటాం. కానీ ఆ ఎడబాటు మాత్రం ఉండదు. అలానే తల్లిదండ్రులు కూడా ఒక మాట అంటమే కానీ ఇద్దరిని ప్రేమిస్తారు కదా. దేవుడు ప్రభు అయిన యేసయ్య కూడా ఆయన అందరికీ ప్రభు కదా, అందరికీ ప్రభువే కదా. ఆయన ప్రేమించిన వాళ్ళు, ఆయన రక్షించిన వాళ్ళు మాత్రమే ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన చూడండి ఒకసారి యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 16వ వచనం యోహాను శుభవార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ చూడండి, ఇక్కడ దేవుడు
ఎల్పిఎం సంఘ సభ్యులు మాత్రమే ప్రేమించాడా? గరాకా వాళ్ళు మాత్రమే ప్రేమించాడా? లూథరన్ సంఘం వాళ్ళని ప్రేమించాడా? లేకపోతే సిఎస్ఐ వాళ్ళనే ప్రేమించాడా? లేకపోతే ఇంకా చాలా చాలా ఉన్నాయి, బైబిల్ మిషన్ అని చాలా చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడతాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ లోకము. లోకం అంటే ఎవరు? వీళ్ళేనా? వీళ్ళేనా? కాదుగా, అందరూ. మరి అందరిలో ఎవరున్నారు? తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అసహించుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన్ని బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మనం ఎలా ఉండాలంట? మనం ఎవరో దేవుని పిల్లలైనా అంతేనా? ప్రియులైన పిల్లలు. ఇక్కడ యాడ్జెక్టివ్ వాడాడు ఇక్కడ కదా. మోస్ట్ లవింగ్ పీపుల్, మోస్ట్ లవింగ్ డినాస్టీ కదా, ప్రియులైన పిల్లలే. మనం ఎవరైనా చూడండి, దేవుడు చక్కగా మన గురించి ఎంత మాట చెప్తున్నాడు చూడండి. ఏం చేశాడంటే ఆయన మన కొరకు చూడండి. నెక్స్ట్, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఒకసారి ఇంగ్లీష్ చదవమది. 2nd verse, 5వ అధ్యాయం 2nd verse. ఎఫ్ఎస్సి లేదా చదువు. అంటే నేను ఒకటి గమనిస్తూ ఉంటాను, శాంతి ప్రార్థన చేసినప్పుడు పరిమళ అని వాడుతూ ఉంటాం. ఏంటో చూద్దాం, అసలు ఏంటో పరిమళ అంటే ఏంటో చూద్దాం. చదువుమా, ఇంగ్లీష్లో చదువు. దాన్ని ఏమంటాం? స్వీట్ స్మెల్లింగ్, అంతే కదా. మన భాషలో ఫ్రాగ్రెన్స్ అంటారు కదా. పెర్ఫ్యూమ్ కొట్టుకున్నప్పుడు ఏమంటాము? మంచి స్మెల్. దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడంటే, మనం ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడంట, మన దగ్గర ఒక మంచి వాసన వస్తుందా? ఇది కదా. లేకపోతే దుర్గంధం ఏమో వస్తుందా? ఇక్కడ రెండు. ఆయనేమో మంచి వాసన, పరిమళ కలిగిన వాసన అని కోరుకుంటుంటే, మనమేమో మనకున్న ఆ కోపము, అసూయ, లేకపోతే పాపము, దీన్ని బట్టి అంటే దుర్గంధులుగా మనం ఉన్నాం కదా. ఇప్పుడు దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే, నో, యూ షుడ్ నాట్ బి లైక్ దట్. యువర్ వైఫ్ మస్ట్ బి, ఇట్ షుడ్ బి ద స్మెల్ ఆఫ్ స్వీట్ స్మెల్, ఫ్రాగ్రెన్స్. ఎంతో మనం బయటికి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది పెర్ఫ్యూమ్ చూసి చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొన్ని అసహ్యంగా ఉంటుంది, అది కూడా చెప్పాలి. తట్టుకోలేము అసలు కొన్ని గట్టిగా చెప్పాలన్నా కదా. కొన్నిసార్లు కారులో వెళ్తున్నా కానీ కొన్నిసార్లు అలా ఉంటుంది, కొన్ని ఎందుకంటే అక్కడక్కడే ఉంటుంది కాబట్టి. కానీ బట్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ his people must be, should possess the sweet smelling పరిమళ వాసన కలిగి జీవించాలి. దానికి ఆయన ఏం చేశాడు చూడండి. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణము బలిగాను అర్పించుకున్నాడట. ఈ సాక్రిఫైస్
He sanctified his life for the sake of God or for the sake of people. Because of that, his life possessing, his life filled with sweet smelling, dear brothers. చూడండి, ఆయన సాక్రిఫైస్ చేశాడు, ఆయన ఆఫర్ చేసుకున్నాడు. ఈ ఆఫర్ హిజ్ లైఫ్, సమర్పించుకున్నాడు. ఎవరికి? అర్పించుకున్నాడు. అర్పించుకోవడానికి ఇంకేం లేదు. అందుకనే ఆయన ఏమయ్యాడంటే పరిమళ వాసన అయ్యాడు. ఆ పరిమళ వాసనగా దేవుడు ఆ స్థితిలోకి రావడానికి ఆయనకున్న ఒక లక్షణం మనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించెను. ఇలా చూసాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం. ఆ రిసిప్రోకల్ చూస్తే, ఆర్ వి లవింగ్ గాడ్ ఆర్ ఇట్స్ నథింగ్ బట్ ఆర్ వి లవింగ్ అవర్ నేబర్? మన పొరుగువాడిని ప్రేమిస్తున్నావా? ఇతరులను ప్రేమిస్తున్నావా? ఇతోటి నీకైనా కొంతమంది ప్రేమ ఎలా ఉంటుందంటే అవసరం కొరకు ప్రేమ. కొంతమంది రిలేషన్స్ ఎలా ఉంటాయంటే అవసరం అయితేనే ప్రేమిస్తారు, అవసరం అయితేనే మాట్లాడతారు, లేకపోతే లేదు, కామ్గా ఉండిపోతూ ఉంటారు. కానీ అవసరం అయితే మాత్రం ఆ ప్రేమను ఒలకపోస్తూ ఉంటారు. నిజంగా నీతో మాట్లాడటం నాకు చాలా బాగుంది, నీతో మాట్లాడకుండా ఉన్నట్లయితే నాకు ఏదో ఒకలాగా ఉంటుంది అని కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఏ ప్రేమది? అవసరానికి కావలసిన ప్రేమ. తర్వాత అవకాశం కొరకు ప్రేమ. కొంతమంది అవకాశం కొరకు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే, నేను ఈమెను ప్రేమిస్తే, ఇతను ప్రేమిస్తే నాకు పనులు అయితే, కొన్ని పనులు అయితే అని అలా ప్రేమిస్తారు. దేవుని ప్రేమ మనం చూస్తే పిల్లగా, దేవుడు మనలను ప్రేమించడం ద్వారా ఆయన పరిమళ సువాసనగా ఎంచబడ్డాడు. ఇక్కడ దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే, మీరు కూడా దేవుని పోలి నడుచుకోండి. అంటే ఏంటి? దేవుడు మనల్ని ప్రేమించాడు, మనము కూడా దేవుని పోలి నడుచుకుంటే, అంటే మనము కూడా ప్రేమిస్తే ఎలా అవుతుందంట? స్వీట్ స్మెల్ కలిగిన వాళ్ళంగా. చాలా దారుణమైన విషయాలు ఉంటాయి, వాటి గురించి మనం జీవించాలి. భయం వేస్తుంది, కోపం వస్తుంది. అమ్మో, ఇంత దారుణంగా ఉందని నా పరిస్థితి అనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెక్ చేసుకోవాలి. ఎక్కడికక్కడ మనం చెప్పించుకుంటే అక్కడ ఏమంటాడు? ఇక్కడ అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఆ రెండు వచనాలు చాలు. ఆ రెండు చాలు. ఒకటి, మీరు దేవుని పోలి నడుచుకోవాలి అని అంటా ఉన్నాడు. ఎలా నడుచుకోవాలో ఆయన, నేను ఇలా నడుచుకున్నాను కాబట్టి మీరు కూడా అలాగా నడవండి. ఇక్కడ సీక్రెట్ చెప్తా ఉన్నాడు దేవుడు. ఏం సీక్రెట్ చెప్తా ఉన్నాడు? నీవు పరిమళ సువాసనగా నీ జీవితం అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి? నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, తర్వాత నీ బంధువుల్ని, నీ రక్త సంబంధికులు ప్రేమించాలి అని ఆయన చెప్పాడా? అని ఆయన చెప్పాడండి. అందరినీ ఆయన ఏం చేశాడట? దేవుడు లోకమును ప్రేమించి. మరి మనము ప్రేమిస్తున్నామా? ప్రేమించకపోతే మరి పరిమళ సువాసన రాదు మన దగ్గర కదా. అనుకున్నా మనం, ఐఎమ్ రైట్, నేను నీతిమంతుడిని అప్పుడు అనుకుంటున్నాను. కొన్నిసార్లు ఏమనుకున్నాను, నేను మాట్లాడింది రైట్, నేను నా యాటిట్యూడ్ లేకపోతే నా యొక్క ఆలోచన అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అని అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేస్తాను. ఆ ప్రేమలో ఉన్న రెండు విషయాలు మనం ఈరోజు ధ్యానించుకొని మనం ఆలోచించాలి. దేవుని ప్రేమ ఏంటి?
ఈ జీవితం నువ్వు వెళ్తా ఉంటే ఫ్రాగ్రెన్స్ రావాలట, మంచి వాసన రావాలట. ఏంటి ఆ వాసన? క్రీస్తు వాసన రావాలి నీ దగ్గర. ఆ క్రీస్తు వాసన రావాలి అని అంటే దానికి ఒక చిన్న సీక్రెట్ చెప్తా ఉన్నాడు. నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమించాలి అని అంటే కొన్ని మనం వదిలిపెట్టాలి. కొన్ని వదిలిపెట్టకుండా మనం ప్రేమించలేము. ఎంత ప్రేమిస్తామా చెప్పండి? ప్రేమించలేము. నీకు బాగా ఒకతను నిన్ను బాగా ఇసుకిస్తా ఉన్నాడు, బాగా హెరాస్ చేస్తున్నాడు అనుకుంటాం. నేను వెళ్ళి నువ్వు అతను నిన్ను క్షమించాలి శాంతి, మరి క్షమించకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు దేవుని బిడ్డగా నిన్ను పరిగణించాడు అని నేను అన్నాను. నువ్వేమంటావు? సార్ థ్యాంక్ యూ సార్, ఆ ఒక్కటే మాత్రం అడగండి అంతేనా? ఎందుకు? when we are not in a position to show the love towards the people who are hated, who makes some different things against us, మన ఎడల కొన్ని భయంకరమైన విషయాలు కొంతమంది చేశారనుకో, మనం ప్రేమించాలి. కానీ దేవుడు ప్రేమించాలి. అది పాయింట్ ఏంటంటే, దేవుడు మనకు చెప్తున్న విషయం ఏంటంటే, నిజంగా నువ్వు దేవుని బిడ్డ అవ్వకపోతే మాత్రం నువ్వు ప్రేమించలేవు. అది మాత్రం చెప్తానే. కానీ ఇక్కడ ఏమంటారు? కావున మీరు ప్రియులైన పిల్లల వలె. అందరూ పిల్లలే, ఆయన అందరూ పిల్లలే, కానీ మనం ఏమో ప్రియులైన పిల్లలు కదా. నువ్వు క్లాస్లో ఉన్నావు, నేను ఒక టీచర్ అనుకుంటాను. క్లాస్లో 30 మంది ఉంటారు. బాగా చదివేవాళ్ళు ఏమవుతారు? నాకు బాగా ఇష్టమైన పిల్లలు. అందరూ పిల్లలే. అందరినీ క్లాస్లో ఉన్న వాళ్ళు అందరిని కూడా మనం ప్రేమించాల్సిందే, తర్వాత ఇది చేయాల్సిందే. కానీ ఎక్కువగా మనం ఏం చెప్తే రే డస్ట్ తేపో, ప్రాక్టీస్ తేపో, హోంవర్క్ చేసావా, హోంవర్క్ చెయ్యి, పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయి అని అన్నప్పుడు మనం చెప్పిన మాట విన్నాం అనుకో, అప్పుడు వాడు ఏమవుతారు? ప్రియులైన పిల్లలు. మరి వినకపోయినంత మాత్రం మనకి పిల్లలు కాకుండా ఉండరు. ఆ ప్రియులైన పిల్లలకి ఉండవలసిన లక్షణాలు దేవుడు అడుగుతా ఉంటాడు. ఏ లక్షణాలట? పరిమళ వాసనగా వారు ఉండాలి. వారి జీవితం it must be a way for the people to attract Jesus Christ. దేవుని ఆకర్షించడానికి ఉపయోగపడే విధంగా, ఒక మార్గంగా వారి జీవితం ఉండాలి. అంటే క్రీస్తుని వారి జీవితం ద్వారా ప్రతిబింబించుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. క్రీస్తు ప్రేమ లేకపోతే మనం ఏం చేయాలి? నేను ఒకటి చెప్తాను, చెప్పి మనం బల్లలోకి వెళ్దాం. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యొక్క ప్రేమ అంటే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూస్తాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ఎందుకు వచ్చాడు యేసయ్య? ఎందుకు వచ్చాడు? చదువమ్మా, చదువు. ఎందుకు వచ్చాడు యేసయ్య? చివరి భాగం చదువు. తన కుమారుని పంపాడు.
మన పాపములకు ప్రాయశ్చిత్తం. ఎవరు పాపాలు? యేసయ్య చేశాడా పాపం? యేసయ్య తప్పు చేశాడా? లేకపోతే ఇంకా చెడ్డ స్వభావం కలిగిన వారా? నా నీవు నేను తప్పు చేస్తే, నీవు నేను చెడ్డ స్వభావం, చెడ్డ హృదయం, చెడ్డ ఆలోచన, చెడ్డ క్రియలు, చెడ్డ చూపులు కలిగి ఉంటే నిన్ను నన్ను ఆ స్వభావము నుండి మనల్ని విడుదల చేయడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చారు ఆయన? ఎందుకు వచ్చారు ఆయన? మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి. ప్రాయత్నం చేయాలంటే ఊరక ఒక మాట అనొచ్చుగా. జేసుదాస్, నువ్వు దొంగ రాసుకెళ్ళి, నువ్వు దొంగ పాపివి, నీ పాపం పరిహరింపబడును గాక అని అనొచ్చుగా. ఏమ్మా అనొచ్చుగా? అన్నాడా? ఎలా వచ్చాడు? మనలాగా చిన్న బిడ్డలాగా వచ్చాడు. మరి చిన్నప్పుడు మనలాగానే తిరిగారా అంటే ఆ పెయిన్ అది తెలియాలి. ఆ పెయిన్ అది తెలియాలని ఏం చేశారు? మనలాగానే తిరిగాడు, మనలాగానే పని చేశారు. తల్లిదండ్రుల దగ్గర చక్కగా ఈ దేవుడు అనిపించుకున్నాడు. మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆ వృత్తిలో సాయపడ్డాడు. తర్వాత దేవుడు తనకు అప్పగించిన పని గుర్తు చేసుకొని వీళ్ళగా నిజంగా చూస్తే ఆ చివరి గడియలు చూస్తే చాలా భయం వేస్తుంది, ఆందోళన వస్తుంది. ఇంతగా ఆయన నా కొరకు ఇంత బాధ అనుభవించాడా? ఒక దొంగలాగా ఆయన పట్టుకోవడానికి సైనికులు వస్తారు. ఆయన దొంగ వేసే, కానీ నీ కొరకు నా కొరకు దొంగ. సైనికులు చూస్తే ఒక సమూహం వస్తుంది ఆయన పట్టుకోవడానికి. ఆయన ఇటువంటి దొంగతనం చేయలేదు. ఆయన ఏమైనా బందిపూట్ కాదు, ఆయన లేకపోతే ఆయన ఏమైనా దేశద్రోహి కాదు. కానీ ఆ సిచ్యువేషన్లో దేవుడు దాన్ని ఎందుకు అనుభవించాడంటే నీ పాపం, నా పాపం, మన పాపానికి ఆ పరిహారం, ఆ ప్రాయశ్చిత్తం జరగాలంటే నేను అలానే ఉండాలి. ఇంకా చూస్తే ఆ పిలాతు దగ్గర, పొంతి పిలాతు దగ్గర ఎలా ఉన్నాడు? యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ఇది జాగ్రత్తగా అతడు దౌర్జన్యం ఉన్నందున బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. మొదలు తీయబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా అన్నాడు. ఎలా ఉన్నాడు? నువ్వు ఇది చేసావా? నువ్వు అన్నట్టే. నువ్వు నాకు ఏం మాట్లాడకపోతే నువ్వు మౌనంగా ఉన్నావు, నువ్వు నోరు తెరపట్లేదు, నువ్వు మౌనంగా ఉంటే నేను నిన్ను సిలువ మరి ఆ యొక్క శ్రమకి, ఆ శిక్షకు నిన్ను అప్పగిస్తాను అని అంటే ఏం మాట్లాడాలి? ఎందుకు మిగిలారా? ఎందుకు మాట్లాడలేదు దేవుడు? ఎందుకు మాట్లాడలేదు? నీవు నేను ఆ పాతాళంలోకి వెళ్ళకూడదు అని, నీ పాపంతో, నీ అపరాధంతో నువ్వు ఆల్రెడీ చనిపోయి ఉన్నావని తెలిసి, ఒకవేళ నువ్వు ఆ విధంగా ఉంటే నోరు తెరిస్తే నీకు ఆ స్థితి, ఆ ధన్యత రాదు అని తెలిసి పిల్లరా నోరు తెరవాలి. చూస్తే
ఇంత భయంకరమైన ఆధిక్యతలు ఆత్మీయతలు ఉన్నాయా అనిపిస్తుంది. నోరు తెరపలేదు, నోరు తెరవకుండా నిజంగా ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఒక కసాయి వాడు గొర్రె పిల్లని వధించడానికి తీసుకొచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నారో అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వదకు తీయబడిన గొర్రె పిల్లలే మౌనముగా నోరు. దీంట్లో ఏముంది? ప్రేమ ఉంది. దీంట్లో ఏముంది? ప్రేమ ఉంది. దేవుడు కూడా వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిస్ పీపుల్, దేవుని పిల్లల ద్వారా, దేవుని జనము ద్వారా దేవుడు ఏదైతే ఆశిస్తా ఉన్నాడంటే మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ ప్రేమని నీ పొరుగు వాని ఎడల నువ్వు ప్రేమించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకా అంతకంటే నువ్వు ఏం ఆశించట్లా, దేవుడు ఏం ఆశించట్లేదు దేవుడు. కాబట్టి గమనిస్తే దేవుని యొక్క ఆ ఆలోచన చూస్తే ఏమంటాడమ్మా, దేవుడు ఏమన్నాడు? కాగా ప్రియులైన పిల్లల వలె నన్ను పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి. ఆ దేవుని పోలి నడుచుకోవాలంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడు? ఈ లోకంలో పరిమళ సువాసనగా ఉండటానికి తను తాను బలిగాను అర్పణముగాను చేస్తున్నాడు. అంటే ఏముందంటే ప్రేమ ఉంది. ఎంత చక్కగా చెప్పాడు దేవుడు వాక్యం. మరి అర్థమైతే మనలాంటి వాడు ఎటువంటి జ్ఞానం లేకపోయినా చక్కగా అర్థమైతే రాయించాడు. అందరికి అర్థమైతే రాయించాడు. దాంట్లో ఏముందంట? ప్రేమ ఉందండి. మీరు కూడా, అది అక్కడ పాయింట్. ఏమన్నాడు? మీరు కూడా అలానే నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆ ప్రేమ ద్వారా జరిగిన ఆ గొప్ప, ఈ లోకానికి వచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఏమొచ్చిందమ్మా మనకి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము తన మహాప్రేమ చేత కూడా ఏమొచ్చింది? ఆ ప్రేమ వల్ల, దేవుని ప్రేమ మన మీద చూపించడం ద్వారా మనకి ఏమొచ్చింది? రక్షణ. మన బ్రతికాం. ఆత్మీయంగా చనిపోయిన మనల్ని బ్రతికించిన దేవుడు, రక్షించిన దేవుడు. బాగుంది, చాలా సంతోషం. నువ్వేం చేయాలి? నేనేం చేయాలి కదా? దేవుని ప్రేమని మనము ఇతరులకు చూపించాలి. అప్పుడే మన జీవితం కూడా పరిమళ సువాసనగా. ఈ ప్రేమలో మన మొట్టమొదటి ఆత్మీయమైన ఆధిక్యత ఏంటంటే, మొట్టమొదటి ఆత్మీయమైన ఆధిక్యత ఏంటంటే, దేవుని ప్రేమ. జాగ్రత్తగా, దేవుని ప్రేమ ఎదుటివాని యొక్క అత్యధిక మేలును ఆశించేది. ఏంటది? మేలు. ఏం మేలు జరిగింది మనకి దేవుడు ప్రేమించడం ద్వారా? రక్షణ. రక్షణ వచ్చింది. చనిపోయాం మనం, మనల్ని బ్రతికించడానికి ఆయన కృప చేత మనల్ని రక్షించాడు. నీ ప్రేమ చేత. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరును అలాగే నడుచుకోండి అని అంటే ఒకరి కోసం నువ్వు చనిపోయి వాళ్ళు బ్రతికించేది కాదు. అక్కడ ఏంటంటే నువ్వు చనిపోయి వాళ్ళు బ్రతికించు కాదు. ఏంటది? ఏమంటాడు ఇక్కడ? ఆ ప్రేమ చూపించటం ద్వారా
దేవుని ప్రేమని చూపించటం ద్వారా ఎవరైతే నాశనములో ఉన్నారో, ఎవరైతే నశించిపోతూ ఉన్నారో, ఎవరైతే పతనమైపోతూ ఉన్నారో వారు నీ బంధువులు అవ్వచ్చు, నీ స్నేహితులు అవ్వచ్చు, నీ రక్త సంబంధికులు అవ్వచ్చు, నీ అన్న అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు. వారి ఎడలను ఆ ప్రేమను చూయించడం ద్వారా వారిని రక్షణలోకి నీవు నడిపించాలి. నడిపిస్తున్నావా? నాకే టైం లేదు, నేను ఎట్లా నడిపిస్తాను అని అంటున్నావా? నువ్వు వారిలోకి రక్షణలోకి నడిపించాలి అని అంటే ముందు వారిని ప్రేమించాలి. ప్రేమించాలంటే ఏం కావాలి మొట్టమొదటిగా మనకి కదా? చూడండి లోకా శుభవార్త 23వ అధ్యాయం, లోకా శుభవార్త 23వ అధ్యాయం. దేవుడు ఆయన చేసిన ఆ గొప్ప కార్యం మనం చూస్తే మనకు భయం వేస్తుంది కదా. 34 యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. ముందుగా ఆయన క్షమించారా లేదా? క్షమించారు. కాబట్టి ఇక రెండు ఇంటర్లింక్ అండి. నువ్వు ప్రేమించాలి అని అంటే నువ్వు క్షమించాలి. ఇంకొక లింక్ ఉంది ఏంటంటే నువ్వు క్షమించాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే లేదు, తగ్గించుకోకపోతే నువ్వు క్షమించలేవు. నువ్వు క్షమించకపోతే వాళ్ళు ప్రేమించరు. చూసారా? చాలా చాలా ఆత్మీయమైన మర్మం, ఆత్మీయమైన మర్మం. అప్పుడు ఏమైంది? ఈ జీవితం ఒక పరిమళ, క్రీస్తులో పరిమళ సువాసన, క్రీస్తులో పరిమళ సువాసనగా నువ్వు ఏమైంది ఎక్కడ అవి రక్షించారు, దేవుడు మమ్మల్ని రక్షించారు, ఎలాగో జీవిస్తామా అని అంటే ఉపయోగం లేదు. దేవుడు అడుగుతాడు, నేను రక్షించాక నువ్వు ఎంతమంది రక్షించావని అడిగితే పెట్టున్నావు అనుకో, దేవుడు కోపడతాడు, బాధపడతాడు. కామ్గా ఉన్నాం అనుకోండి సార్, ఆయన పని అప్పగించుకోండి. నువ్వు పరిమళ సువాసనగా ఉండాలి. ఈ జీవితం కొంతమందికి ఆ క్రీస్తు అనే పరిమళ సువాసనని వాళ్ళ మీద వెదజల్లటం ద్వారా వాళ్ళలో ఒక వెలుగు రావాలి. అది క్రీస్తు యొక్క ప్రకాశం వారి మీద వెలిగింపబడాలి. అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ పరిమళ సువాసన రాకుండా ఉండడానికి నీకున్న బలహీనతలు ఏంటి? మనం చాలా బలహీనత కదా. ఆ పరిమళ సువాసన నీలో నుండి రావాలంటే కొంతమంది నడుస్తూ ఉంటే వాళ్ళకి దుర్గంధం వస్తూ ఉంటుంది, దుర్గంధపు వాసన కదా. ఇది ముఖ్యంగా మనకి ఎండాకాలంలో చూస్తే బాగా చెమట వాసన వస్తూ ఉంటుంది కదా. ఎండాకాలం చెమట వాసన. దేవుడు నిన్ను నన్ను ప్రియులారా ఈ జీవితం ద్వారా ఒక పరిమళ సువాసన రావాలని ఆశిస్తాను. ఆ సువాసన రావాలంటే మనం ప్రేమించాలి. మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు, అది దేవుడు మనకి ఇచ్చేసాడు. ఎందుకంటే ఆయన ప్రేమించడం ద్వారా మనం రక్షింపబడ్డాం. మరి మనము కూడా ప్రేమించాలి, మనం నేర్చుకోవాలి. ఇంకా ఆ ప్రేమ మన జీవితాల్లో ఉన్నాయి. ఇంకా ఆ ఉందండి నడుస్తూ ఉందిలే అని అంటాం. మనం మారాలి. ఆ మారాలి అని అంటే ఇది జరగాల జీవితంలో. ఏం జరగాలి? రూపాంతరము జరగాలి ఈ జీవితంలో. ఈ జీవితంలో రూపాంతరము జరగాలి. యవ్వనస్తులు కింద కూర్చోవాలి, పైన కాదు. మన వృద్ధులం కాదు కదా, అది కదా ఇవ్వాలిగా. కాబట్టి
చెప్పిగా జ్ఞాపకం చేసి ప్రేమ పరిమళ సువాసన ఉందా? ప్రేమిస్తున్నామా? ప్రేమించకపోవడానికి ఏంటి లక్షణాలు? ఎందుకు ప్రేమించకపోతాం? మనం తగ్గించుకోం, మనం క్షమించాం. ఎట్లా ఇది నిజంగా జీవిత సత్యం అండి. ఈసారి మనకి ఏదో అనిపిస్తుంది కానీ బాధ. ఇన్ని సంవత్సరాలైన నేను బాప్తిసం తీసుకొని లేకపోతే రక్షణ పొంది కొంతమంది నేను క్షమించలేకపోతాను, కొంతమంది నేను ప్రేమించలేకపోతాను. దెన్ హౌ కెన్ నువ్వు క్రీస్తు బిడ్డవని సమాజానికి ఎలా తెలుస్తుంది? ఆదివారం బైబిల్ పట్టుకొని వస్తే తెలుసుగా అవసరం దేవుడు అడగలేదు కదా. అక్కడ సామెత పెద్ద స్పర్జన్ గారు ఒక మాట అన్నారు, చదువు చెప్పిన క్రిస్టియన్ రీడ్స్ ద బైబిల్ వేరస్ ద సొసైటీ అబ్జర్వ్ ద క్రిస్టియన్. సమాజం ఏం చేస్తాక క్రైస్తవుని పరిశీలిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు కదా, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిశీలిస్తాం. పరిశీలించినప్పుడు వీళ్ళరా ఎస్ నిజంగా వీళ్ళు క్రైస్తవులు అని సమాజం అన్నదంటే ధన్యుడే సమాజం అనాలి. ఒకసారి ఒక కుటుంబం ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. ప్రేయర్ అయిపోయింది. నైట్ ఏదో బాధలో వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉంటే పడుకున్నారు. కొంచెం లేవటం లేట్ అయింది. 7-8 లేవాల్సిన వాళ్ళు 9 లేచారు. అప్పుడు ఒక అతను వచ్చాడు. వాళ్ళని గమనించి ఈ మాట జాగ్రత్తగా, వాళ్ళ ఇంటికి ఒక అతను వస్తే ఆ తలుపు తీయడానికి ఒక చిన్నది వెళ్ళింది, చిన్న పాప అనుకున్నా, అంటే ఆల్మోస్ట్ 10 years అనుకున్నా. ఆ 10 years పాప వెళ్ళి ఆ తలుపు తీసి చూసి లోపలికి వెళ్ళి, అమ్మా నానా మన ఇంటికి యేసయ్య వచ్చాడు అని. ఎవరో యేసయ్య వచ్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చక్కగా తెలుసుకుని ఆయనకున్న లక్షణాలు ఏంటి, ఆయన ప్రేమ కలిగిన వాడు, సాత్వికమైన మనసు, దీన మనసు, ఆయన కంటిలో నుండి ఆదరణ ఉంది, ప్రేమ ఉంది అని ఆమెకు తెలుసు. ఆ చిన్న పాపకి ఒక వ్యక్తిని చూడడంతో అమ్మమ్మ మన ఇంటికి యేసయ్య వచ్చాడు. ఎవరో తెలుసా వచ్చింది? సాధు సుందర్ సింగ్ గారు. విన్నారా ఆయన గురించి ఎప్పుడన్నా? సాధు సుందర్ సింగ్ విన్నావా? సాధు సుందర్ సింగ్ ఆయన పంజాబ్. ఆయన పరిచర్య ఏడా తెలుసా? నేపాల్, టిబెట్. చెప్పులు లేకుండా ఆయన పరిచర్య చేశారు. ఎన్నిసార్లు లోయల్లో పడ్డాడో, ఎన్నోసార్లు వాళ్ళు చంపడానికి లోయలో పడేశారు, తర్వాత పుల్లు దగ్గర వదిలేశారు, బావిలో వేశారు, కానీ దేవుడు వాటన్నిటిని తప్పించాడు. అంటే ఆ పాప సాధు సుందర్ సింగ్ గారిలో క్రీస్తుని చూసింది. నీలో ఏం చూస్తుంది? అది కదా క్రీస్తున్నాడా? ఏమంటాడు? నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నా, మీరు నా సొత్తు అంటాడు. ఆయన రక్తంలో కొనుక్కున్నాడు. ఆయన రక్తాన్ని చిందించి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్నప్పుడు మనం ఎవరి సొత్తు కదా? మరి దేవుని సొత్తుగా కూడా ఆయన పని చేయాలి కదా. క్రీస్తు మనలో ప్రతిబింబించాలి. అదే పరిమళ సువాసన. ఆ విధంగా మన జీవితాన్ని మనము సరి చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థించండి. ప్రభువా, నేను దుర్గంధపు వాసన నా ప్రభా, నా కోపం వలన, నా అసూయ వలన, క్షమించలేకపోవటం వల్ల, ప్రేమించలేకపోవడం వల్ల ఆ ప్రభా దుర్గంధపు వాసన నాలో నుండి వస్తుంది. ప్రభా, ఈరోజు అయ్యా మీరు నాతో మాట్లాడారు. అయ్యా మీరు నన్ను రక్షించింది, నీ ప్రేమ ద్వారా నన్ను రక్షించింది, పరిమళ సువాసన కలిగి జీవించాలని మాట్లాడారు. ఏ విషయంలో అయితే దుర్గంధ వాసనతో ఉన్నానో అయ్యా, నీతో నీ పాదాల దగ్గరకు వస్తున్నాను. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. అయ్యా ప్రభువా, నన్ను క్షమించండి. అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. ప్రియులారా, దేవుణ్ణి అడగండి. ఏ ఏరియాలో మనము చెడ్డ వాసన కలిగి ఉన్నాం, దుర్గంధపు వాసన కలిగి ఉన్నాం, ఏ ఏరియాలో ప్రేమించలేకపోతా ఉన్నాం, క్షమించలేకపోతా ఉన్నాం, అడగండి. దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. ప్రియులారా, దేవుణ్ణి అడగండి. ప్రభా, నేను ఫలానా వ్యక్తిని ప్రేమించలేకపోతా ఉన్నాను, ఫలానా వ్యక్తిని క్షమించలేకపోతా ఉన్నాను, అయ్యా నన్ను క్షమించు. నేను వారిని ప్రేమించట్లేదు అని అంటే, అయ్యా నా దగ్గర దుర్గంధపు వాసన కలిగి, అయ్యా వారి మాటనే వినట్లేదయ్యా, నేను విధేయత చూపించట్లేదు. మా పెద్దల ఏళ్ళ అయ్యా నేను విధేయత చూపించట్లేదు ప్రభా, అందుకే నాకు దుర్గంధపు వాసన. అయ్యా అలానే వాక్యము ద్వారా నేను సరిచేయబడాలనుకున్నాను, కానీ వాక్యమును నా జీవితంలో నేను అనుసరించట్లేదు ప్రభా, అనుసరించినట్లుగా నటిస్తున్నారు ప్రభా. నేను క్రైస్తవుడిగా నటన జీవితాన్ని జీవిస్తాను. అయ్యా నన్ను క్షమించండి, అయ్యా నన్ను క్షమించండి. నాలో ఉన్న ఈ దుర్గంధపు వాసన కలిగిన ఈ లక్షణాలన్నిటి కూడా నా ప్రభా నేను తీసివేయాలని అనుకుంటాను. ప్రభా, మీరు నాకు తోడుగా ఉంది అని అడగండి. ప్రియులారా, అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. దేవుడు మీ మనవిని ఆలకిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ప్రభువారు వింటూ ఉన్నారు. కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకొని ప్రార్థించాలి, కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. దేవుడు సంచరిస్తూ ఉన్న సమయం. శరీరాన్ని, రక్తాన్ని మన కొరకు చిందించి మరి వాటిలోకి మనం పాలు పొందుకునే సమయం. యోగ్యముగా మనం చేయాలి, యోగ్యముగా చేయాలని మనం మన జీవితాన్ని ఆయనకి అర్పించాలి, మన జీవితాన్ని బలిగా చేసుకోవాలి. పిల్లరా, జ్ఞాపకం చేసుకోవాలి. అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. అడుగుదాం, క్షమించమని అడగండి. తీర్మానం తీసుకోండి. ప్రభా, ఈ రోజు నుండి నేను క్రీస్తు పరిమళ సువాసన, మీ యొక్క పరిమళ సువాసన నేను బ్రతకడానికి నాకు సహాయం చేయండి ప్రభా అని ఒక తీర్మానం తీసుకోండి. దయచేసి నిర్లక్ష్యం చేయండి, సమయాన్ని వృధా చేయండి. రేపు మనది కాదు, ఈరోజే మనది. కాబట్టి దేవుని అడుగుదాం, సరి చేసుకుందాం, తీర్మానం తీసుకుందాం, మరి యోగ్యముగా మనలో చేయగలుగుతాం. ప్రియులారా, యేసు
తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది నా కొరకై విరవబడిన శరీరం, దీనిని తీసుకుంటున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాడు. కృప కలిగిన దేవా మీకు వందనాలు అయ్యా. మీరు మా కొరకు ఈ శరీరాన్ని నా ప్రభా విరవబడిన ఈ శరీరాన్ని మేము తీసుకుంటూ ఉండగా ఈ పరిమళ సువాసన కలిగిన కృప చేయించడం యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఎవరైతే తీర్మానం తీసుకున్నారో కుడి చేయి కనిపించే విధముగా చూస్తే మీ దగ్గరికి రొట్టె తీసుకురాబడుతుంది. ఒక చిన్న ముక్క తీసుకొని పక్కవాడతాను.